అంటే రోజుకి ఎంతమంది వండుతారంటే మీరు యాక్చువల్గా? 400. అంటే మొత్తం కంప్లీట్ అయిపోతుందా? ఎన్ని గంటల్లో కంప్లీట్ అవుతుందంటే? అంటే మొన్నటిదాకా 100 కేజీలు అంటే కింటా రైస్ అమ్మేదాన్ని. ఇప్పుడు ఈ పబ్లిక్ పెరిగినాక రైస్ పోవట్లే, పబ్లిక్ కర్రీస్ పోతున్నాయి. కర్రీస్ అంటే 100 కిలోల చికెన్ అయినా 2 అవర్స్లో అయిపోతుంది, 2 అవర్స్లో అయిపోతుంది. అంటే కర్రీస్ ఎక్కువ వెళ్ళిపోతున్నాయి. డబ్బులు ఇదివరకు కన్నా ఇప్పుడు అసలు రావట్లేదు. అంటే మీరు అన్లిమిటెడ్ రైస్ అన్లిమిటెడ్ కర్రీస్ పెడతారు కదండి, అంటే ఎక్కువ తినే వాళ్ళు ఉంటారా, కొంచెం కొంచెం తిని వదిలేసే వాళ్ళు ఉంటారా? అంటే అన్లిమిటెడే పెడతాం, తిన్న వాళ్ళకి తిన్నంత పెడతాం. అంటే మీరు ఫ్యూచర్లో ఏమన్నా పెద్ద రెస్టారెంట్ కానివ్వండి, అట్లా ఏమన్నా వేరే వేరే ప్లేసుల్లో ఫ్రాంచైజీలు కానీ పెడదాం అనుకుంటున్నారా? అట్లా ఏమన్నా ప్లాన్ ఉందా? లేదమ్మా. నాకు ముందర మనశ్శాంతి, ఇంటికి అప్పు చేసింది తీరిపోతే అంతే జాలీగా. అంటే వేరే ఇట్లాంటిదే హోటల్ వేరే దగ్గరలో కానివ్వండి, ఇట్లా పబ్లిక్కి కష్టం కాకుండా వేరే వేరే దగ్గర ఎక్కడైనా పెడదాం అనుకుంటున్నారా? నాన్న అవన్నీ మాకైతే ఇప్పటివరకు ఇది లేదు. మేము వచ్చిన కాడి నుంచి దాన్నే నమ్ముకున్నాం, అక్కడనే అమ్ముకుంటున్నాము, అక్కడనే ఉంటున్నాం ఇన్ని సంవత్సరాల నుంచి కూడా. అంటే ఫైనల్గా మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? పిల్లలకు కానివ్వండి, వచ్చి తినే వాళ్ళకి కానివ్వండి, మీడియాకి కానివ్వండి, ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఏం చేయాలంటే ఇప్పుడు మనకి గవర్నమెంట్ సాయం చేశారు కదా, మన ఆయన గౌరవాన్ని మనం నిలబెట్టుకోవాలి కదా. మన రోడ్ సైడ్ ఫుడ్ వాళ్ళకి రేవంత్ సార్ సపోర్ట్ ఇవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. కాబట్టి మనం కూడా అంతే ఇదిగా మనం కూడా మనకు సపోర్ట్ ఇచ్చిన దాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. అంటే దాన్ని మనము మంచిగా జాగ్రత్తగా అక్కడ ఇది చేసుకోవాలి. అంటే మనుషులను పెట్టుకొని అటు ట్రాఫిక్ ఇది లేకుండా జనం ఒక దగ్గర గుమ్ముగూడకుండా అలా ఇచ్చేస్తే మరి పోలీసు వాళ్ళు కూడా మన జోలికి రాకుండా, ఇట్లా ట్రాఫిక్ ప్రాబ్లం లేకపోతే వాళ్ళు కూడా రారు. వాస్తవం అయితే దాన్ని కూడా మనం ఒప్పుకోవాలి. అదే ప్రాబ్లం కొంచెం అయితే ఉంటుంది.